అలర్ట్ మోషన్‌లో మీకు ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఈ ఒకటే వీడియోలో సొల్యూషన్ చెప్తాను. చాలా హెల్ప్ అవుతుంది. వీడియో లాస్ట్‌కి చూడండి. ఇంకా ఎనీ డౌట్ ఉన్నా కామెంట్ చేయండి. ఫస్ట్ అయితే అలర్ట్ మోషన్‌లో బిగ్ ప్రాబ్లమ్ ఏందంటే ప్రీసెట్ అనేది ఇంపోర్ట్ కావడం లేదు. ఓకేనా? ఏం ప్రాబ్లమ్ వస్తుందంటే ఫస్ట్ ప్రాబ్లమ్ ఏందంటే మీరు ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ వస్తది. సెకండ్ ప్రాబ్లమ్ ఏందంటే ఇంపోర్ట్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా అలర్ట్ మోషన్‌లో వెళ్తుంది. కానీ అక్కడ ఇంపోర్ట్ అయితే వస్తలేదు. అది క్యాన్సల్ అయిపోతది. అక్కడ ఆటోమేటిక్‌గా హోమ్ పేజ్‌లో వచ్చేస్తది. ఓకేనా? ఫస్ట్ ప్రాబ్లమ్‌కి సొల్యూషన్ చెప్తా. ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ ఎందుకొస్తది? ఫస్ట్ రీజన్ ఏందంటే అది ఇంపోర్ట్ ప్యాకేజ్ ప్రాబ్లమ్ ఎందుకొస్తదంటే ఫస్ట్ లింక్స్ అనేది షార్ట్‌గా ఉండేది అలర్ట్ మోషన్‌లో. ఓకేనా? ఇలా ఉండేది. నేను స్క్రీన్ మీద చూపిస్తా. అలర్ట్ లింక్ అని ఇలా ఉండేది. చాలా తక్కువ ఉండేది. అది ఈజీగా ప్రతి ఒక్కరికి ఇంపోర్ట్ అయ్యేది. చాలా అసలు ప్రాబ్లమే లేకుండే. ఇప్పుడు రీసెంట్ టైమ్‌లో అప్డేట్ వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఏమవుతుందంటే అలర్ట్ క్రియేటివిటీ అని ఒక లింక్స్ వస్తున్నాయి. ఇది కొంచెం పెద్ద లింక్. దానికంటే కొంచెం పెద్దగుంటది. కానీ మధ్యలో నేమ్ ఏందంటే అలర్ట్ క్రియేటివిటీ అని ఉంటది. అందులో అలర్ట్ లింక్ అని ఉంటది. ఓకే. ఈ 2 డిఫరెంట్ అయితే ఉంది. కాబట్టి ఈ అలర్ట్ క్రియేటివిటీ మీద క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ అని వస్తుంది. అప్పుడు మీరేం చేయాలంటే ఇంపోర్ట్ ప్యాకేజ్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మన మొబైల్ ఇన్ఫోలోకెళ్ళాలి. అంటే యాప్ ఇన్ఫోలోకెళ్ళాలి. అక్కడ డిఫాల్ట్ సెట్టింగ్ ఉంటది. ప్రతి ఒక్క మొబైల్‌లో వేరే వేరే నేమ్ తోటి ఉంటది. అందులోకెళ్ళి ఒక ఆప్షన్ ఉంటది. ఇది ఆన్ చేసుకోవాలి. ఓకేనా? ఆన్ చేస్తే సరిపోదు. అందులో అలర్ట్ క్రియేటివిటీ అని ఒకటి టిక్ మార్క్ పెట్టుకుంటే సరిపోతది. కొన్ని దానికి టిక్ మార్క్ అనేది ఉండదు. మీరు ఆన్ చేస్తే సరిపోతది. వచ్చేస్తది. ఓకేనా? కొన్ని దానికి అసలు డిఫాల్ట్ సెట్టింగ్ ఉన్నా కూడా ఓపెన్ కాదు. కొన్ని దానికి డిఫాల్ట్ సెట్టింగ్ కూడా ఉండదు. అంటే ఓల్డ్ మొబైల్‌లో కొన్ని ఆప్షన్ ఉండదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే దానికి సొల్యూషన్ అసలు లేదు. ఏం చేయాలంటే ఎక్స్ఎంఎల్ఏ యూజ్ చేసుకోవాలి. ఎక్స్ఎంఎల్ తెలుసు కదా! ఎక్స్ఎంఎల్ వర్క్ అవుతది. ప్రీసెట్ జోలికెళ్ళకుండా ఎక్స్ఎంఎల్ తోటి మన వర్క్ అయితే స్టార్ట్ చేసుకోవాలి అంతే. మనకు వేరే దారి లేదు కాబట్టి. ఓకే. వేరే ఆప్షన్ లేదు కాబట్టి కంటిన్యూ చేసుకోవాలి. ఇంకోటి మీకు ఒకవేళ మీరు ఓల్డ్ లింక్స్ ఉంటది కదా! ఈ షార్ట్ లింక్స్ ఉంటది కదా! ఈ షార్ట్ లింక్ మీరు ఓపెన్ చేసేటప్పుడు అసలు హోమ్ పేజ్‌లో వస్తుంది. కానీ ఓపెన్ అవ్వడం లేదు. దీనికి ఒకటే ఒక సొల్యూషన్ ఏందంటే మళ్ళీ డిఫాల్ట్ సెట్టింగ్‌లోనే ఆఫ్ చేసి ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఆఫ్ చేసేయండి. ఆ డిఫాల్ట్ సెట్టింగ్‌ని ఆఫ్ చేసి ఓపెన్ చేస్తే వచ్చేస్తది. ఓకేనా? ఇదే ప్రాబ్లమ్ 100% వర్క్ అవుతుంది. ట్రై చేయండి. ఓకేనా? 100కి 200% వర్క్ అవుతుంది. ఓకే. ఒకవేళ అలర్ట్ క్రియేటివిటీ అనే లింక్ ఉంటే దానికి మీరు ఆన్ చేసుకోండి. ఓల్డ్ షార్ట్ లింక్ అంటే అలర్ట్ లింక్ ఉంటే మీరు ఆఫ్ చేసుకోండి. అంతే దీనికి సొల్యూషన్ ఇదే. 100% వర్క్ అవుతుంది. మీరు కామెంట్‌లో చేయండి. ఈ వర్క్ అవుతది. అండ్ ఇంకోటి ఎర్రర్ ప్రాబ్లమ్ వస్తే ఒకవేళ 2 ఎర్రర్ వస్తుంటది. ఏం చేస్తారంటే మీరు లాగౌట్ అయితే చేసేయండి. సైన్ ఇన్ తోటి అవసరం లేదు కాబట్టి సైన్ ఇన్ రిమూవ్ చేసి యూజ్ చేయండి. ప్రీసెట్ అనేది ఆటోమేటిక్‌గా వర్క్ అవుతది. అది కంటిన్యూ చేసుకోవచ్చు మీరు. నేను ఇచ్చే ప్రీసెట్ కానీ, టెంప్లేట్ కానీ అన్నీ వర్క్ అవుతది. ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయితే సరిపోతది. ఓకేనా? అండ్ ఇంకోటి మీకు ఎన్ని ప్రాబ్లమ్ వచ్చినా కూడా మీరు ఎక్స్ఎంఎల్ యూజ్ చేసుకోవచ్చు. బోనస్‌గా ఎక్స్ఎంఎల్ చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడైనా మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఓకే. ఇక్కడ చూడండి అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు టెంప్లేట్ అంటే ప్రాజెక్ట్ ఆప్షన్‌లో ఇక్కడ మనకు ఎక్స్ఎంఎల్ ఫైల్ అని ఉంటది. అందులోకెళ్ళి నేను ప్రతి ఒక్క వీడియోలో ఎక్స్ఎంఎల్ ఫైల్ ఇస్తాను. సాంగ్ కూడా ఇస్తాను. ఎందుకంటే మీరు ఆ ఎక్స్ఎంఎల్‌ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఎగ్జాంపుల్‌గా నేను ఇచ్చిన ఎక్స్ఎంఎల్ మీరు డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకుంటే ఆ ఎక్స్ఎంఎల్ ఇక్కడ యాడ్ అయిపోతది. ఇక్కడ చూడండి యాడ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసి దీన్ని కంటిన్యూ యూజ్ చేసి ఇందులో ఫోటోస్ కానీ, వీడియోస్ కానీ మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక చిన్న ప్రాబ్లమ్ ఉంటది ఏందంటే ఇక్కడ మీకు ఫోటోస్ కనిపిస్తుంది కదా! మీరు ఎక్స్ఎంఎల్‌లో అయితే ఈ ఫోటోస్ అనేది ఏముండదు. ఎంప్టీ ఫోల్డర్‌గా వస్తది. డిలీట్ అయ్యి వస్తది కాబట్టి అప్పుడు మీరు సాంగ్ ఇక్కడ నుంచి ఆ సాంగ్ కూడా డౌన్లోడ్ చేసి ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవాలి. అండ్ ఫోటోస్ కానీ ఏమైనా ఉంటే అవి కూడా మీరు కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి ఇక్కడ నుంచి రీప్లేస్ పెట్టుకోవాలి. ఓకేనా? ఇంతే ఉంటది. అది వర్క్ అవుతది ఈజీగా. ఓకేనా? మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఓకేనా? ఇంకోటి ఇంకో ప్రాబ్లమ్ ఏందంటే చాలామందికి ఫాంట్ ఇంపోర్ట్ చేయడం కూడా ప్రాబ్లమ్‌గా ఉంటది. ఏం లేదు మీరు న్యూ ప్రాజెక్ట్ తీసుకోండి. ఇక్కడ నుంచి ఇక్కడ టెక్స్ట్‌లోకెళ్ళండి. ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసి టెక్స్ట్ సెలెక్ట్ చేసి ఇక్కడ రోబోట్ రెగ్యులర్‌లోకెళ్ళి వ్యూ ఆల్ ఫాంట్స్ అని ఉంటది. అందులోకెళ్ళి ఇక్కడ 3 లైన్స్ ఉంది కదా! అందులోకెళ్ళి ఎగ్జాంపుల్‌గా ఇక్కడ ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ ఉంటది. ఇది మీరు ఫస్ట్ అలాగే ఉంచి ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి ఓకే. మీరు ఏదైతే ఫాంట్ డౌన్లోడ్ చేసి పెట్టుకున్నారో మీ దగ్గర ఏదైనా సంథింగ్ ఫాంట్ ఉండొచ్చు. ఆ ఫాంట్‌ని ఇక్కడ నుంచి మీరైతే ఫస్ట్ అయితే ఫాంట్ యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఇంపోర్ట్ అండ్ ఫేవరెట్ అయితే 2 ఆన్ చేసుకోండి. 2 ఆన్ చేసుకుంటే మన ఫాంట్ అయితే వచ్చేస్తది. ఈజీగా మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. ఓకే. ఇంకోటి మీకు ఒకవేళ లాగౌట్ అడిగితే అంటే లాగిన్ అడిగితే మాత్రం లాగిన్ చేసుకోండి. నో ప్రాబ్లమ్. అది కూడా మీరు కంటిన్యూ చేసుకోవచ్చు. లాగిన్ చేయడం చాలా సింపుల్. ఇక్కడ నుంచి మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఆ లాగిన్‌లో కూడా ఎనీ ప్రాబ్లమ్ ఉంటే మీరు ఫేక్ ఈమెయిల్ తోటి లాగిన్ చేసుకోండి.
ట్యాప్ మెయిల్ అనే ఒక యాప్ ఉంటుంది. అందులో మీరు చాలా ఫేక్ ఈమెయిల్ ఇస్తారు కాబట్టి అక్కడ నుంచి ఆ ఫేక్ ఈమెయిల్ కాపీ చేసి ఇందులో పేస్ట్ చేసి అందులో ఒక లింక్ వస్తది. మీరు అక్కడ నుంచి యూజ్ చేసుకోవచ్చు. ఇది చాలా సింపుల్ అది. నేను చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. మీకు అంత ప్రాబ్లమ్ కూడా ఏముండదు. ఓకేనా? మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఎనీ డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అన్నీ చెప్పేశానని అనుకుంటున్నా నేను. ఓకే. మీకు ఎనీ ప్రాబ్లమ్ ఉంటే ఇప్పుడైతే కంటిన్యూ ఇలాగే చేయండి. మనకు వేరే దారి లేదు కాబట్టి. చూద్దాం మనకు అలర్ట్ మోషన్ నుంచి ఏదైనా అప్డేట్ వస్తే నేను చెప్తాను. అంతే. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.